కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప లాభము కలుగు చేసుకోవడానికి మీరు వచ్చారు. ఏ లాభం? ఏ లాభం? గొప్ప లాభం. లోకంలో పనికి వెళ్తే లాభం వస్తుంది, పనికి వెళితే లాభం వస్తుంది. దేవుని సన్నిధి ఎలా ఉంటుందంటే, లోకములో నువ్వు దేన్నైతే పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడతావో అంతకంటే రెట్టింపు దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. జాగ్రత్తగా విందాం. ప్రభు సన్నిధికి నీవు నేను ఎందుకు వచ్చామంటే గొప్ప లాభము కలగజేసుకోవడానికి వచ్చాం. నాతో పాటు చెప్పండి, ఏ లాభం? గొప్ప లాభం. ఏదైతే లోకములోనికి వెళ్ళి నువ్వు పని చేసి ఈరోజు నువ్వు సంపాదించుకొని నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఎలాగ లాభం తెచ్చుకుంటావో ఈరోజు ప్రభు అంటున్నాడు, వాటిని గైకొనుట వలన నీకు లాభం. లాభం అంటా, గొప్ప లాభం అంటా. గొప్ప లాభమును కలుగజేసుకునే దినం ఏదైందంటే ప్రభు సన్నిధికి వచ్చిన దినమే. దేవునికి స్తోత్రం. ఏ రోజండి? ప్రభువుకు సన్నిధికి వచ్చిన రోజునే నీవు నేను గొప్ప లాభం కలగజేసుకుంటాం. లోకంలోకి వెళ్ళి లాభం కలగజేసుకోలేం. లోకంలోకి వెళ్ళి కష్టపడాలి, శ్రమపడాలి, చెమట చిందించాలి, మన పని చేసి సాయంత్రానికి ఇచ్చే జీతాన్ని పట్టుకొని ఇంటికి బయలుదేరి రావాలి. మనము గొప్ప లాభం ఎక్కడ కలగజేసుకుంటామంటే ప్రభు సన్నిధిలోనే. ఎలా కలగజేసుకుంటాం? పని చేయడం వలన, శ్రమ పడటం వలన, చెమట గార్చడం వలన. ఎలా అంటే ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతుందంటే 19వ వాక్యములో, వాటి వలన నీవు గొప్ప లాభం. అలా చేయాలి తెలుసా? నువ్వు వాటిని గైకొనాలి. గైకొనడం అంటే తెలుసా? చెప్పటమే కాదు, నేను పాటించాలి. ఈనాడు సేవకుడి పని ఏంటంటే ఇక్కడ నిలబడి ఈ పులిపీటి మీద నిలబడి ప్రకటన చేస్తూనే ఉండదు తప్ప వాటిని పాటించట్లేదు. గైకొనడం అంటే ఏంటో తెలుసా? నోటి ద్వారా ఏ పని చెప్తున్నామో అది నా బ్రతుకులో కనబడాలి. వాటి వలన నీకు గొప్ప లాభము దొరుకుతుంది. వేటి వలన అంటే పైన చూడండి ఏమేమి ఉన్నాయో. పైన నేను 7వ వచనం నుండి దేవుని వాక్యము గురించి రాయబడిన మాట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణమును తెప్పరిల్లజేస్తుంది, శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది, ఉపదేశము నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరుస్తుంది, ధర్మము నిర్మలమైనది, కన్నులకు వెలిగిస్తుంది. తర్వాత న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, బంగారు కంటే విస్తారమైన మేలిమి, బంగారము కంటే కోరదగినవి, తేనె కంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటి గైకొనటం వలన. చూసారా? గొప్ప లాభం. దేవుని వాక్యము గైకొనటే మానవుని జీవితంలో గొప్ప లాభం. మనం లాభం పొందాలి ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము అని. నువ్వు నేను లాభం పొందాలంటే నువ్వు మందిరాన్ని మానేసి ప్రభు సన్నిధిని మానేసి పనికి పోవడం కాదు. ఏం చేయాలా? నా మాట వినండి, ఇటు చూడండి. ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని గైకొనటమే గొప్ప లాభం. దానికి మించింది లోకంలో ఇంకేదీ లేదు. ఎందుకని? అది సాధారణమైనది కాదు. తేనె కంటే జుంటె తేనె దారల కంటే మధురమైంది కాబట్టి వాటిని గైకొను. బంగారము కంటే మేలిమి, బంగారము కంటే గొప్పవి కాబట్టి వాటిని దేవుడు ఏమన్నంటే ఏదో నాసి రకమైనవి. గోల్డ్ ఇష్టమా, రోల్డ్ గోల్డ్ ఇష్టమా? గోల్డే ఇష్టం కదా. ఇప్పుడు దేవుని మాటలు కూడా గోల్డ్ కంటే ఇంకా గొప్పవి. దేవునికి స్తోత్రం. వేటిని నిన్ను గైకొనమంటుండో?
వేటిని నీ యొద్ద ఉంచుకోమంటుండో, నువ్వు ఏదైతే గొప్పవి అనుకుంటున్నావో, ఏదైతే మధురమైనవి అనుకుంటున్నావో, ఏవైతే నీ దృష్టిలో గొప్పవి ఘనమైనవి అనుకుంటుండో, వాటికంటే గొప్పవి నా మాటలు, దేవుని యొక్క మాటలు. అవి నీ దగ్గర ఉండాలి. అవి నువ్వు ఉంటే నువ్వు రోజు లాభం సంపాదించుకున్నట్టే, రోజు నీ కుటుంబం కొరకు లాభాన్ని సంపాదించి పెట్టుకున్నట్టే. గోల్డ్ కంటే కూడా గొప్పవి, జుంటె తేనె దారుల కంటే కూడా గొప్పవి. ఎందుకంటే అవి నిర్మలమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి, సత్యమైనవి, పవిత్రమైనవి, న్యాయమైనవి, జ్ఞానమును పుట్టించేవి, హృదయమును సంతోషపరిచేవి, కన్నులకు వెలుగునిచ్చేవి. లోకంలో ఎక్కడున్నాయి చెప్పండి? డబ్బులకు, కన్నులకు గురుడితనాన్ని కలగజేస్తుంది. ధనము అహంకారాన్ని తెచ్చిపెట్టింది, ధనము గర్వాన్ని తెచ్చిపెట్టింది, ఆస్తి ఐశ్వర్యము నీలో ఉన్న చెడును నీకు కలగజేస్తుంది తప్ప దేవుని యొక్క వాక్యము నీకు లాభము కలగజేసి నీ హృదయాన్ని సంతోషముతో ఉంచుతుంది, నీ కన్నులకు వెలుగునిస్తుంది, నీకు జ్ఞానమును కలగజేస్తుంది. అట్టి దేవుని మాటలు నీవు గైకొంటే నీవంట గొప్ప లాభాన్ని కూడగట్టుకున్న దానివి, గొప్ప లాభాన్ని సంపాదించుకున్న దానివి, గొప్ప వాటిని నువ్వు ఇంట్లో పెట్టుకున్న దానితో సమానం. కానీ ఈరోజు దేవుని వాక్యము కంటే లోక సంబంధమైనవే మన ఇంట్లో ఎక్కువ ఉండాలి, అదే మన ఇంట్లో ఉండాలి. వాటిని బట్టే గొప్ప, వాటిని బట్టే ఘనత, వాటిని బట్టే నన్ను గౌరవిస్తారు, వాటిని బట్టే నన్ను గొప్పగా చూస్తారు అనుకున్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, వినడమే కాదు, విన్నదాన్ని నువ్వు గైకొనాలి. వాటి వలన నీవు నీ కుటుంబము గొప్ప లాభము పొందుకొందురుగాక. ఆమేన్. కాబట్టి 3 కుటుంబాలను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. మొదటిగా నోవాహు కుటుంబం, చెప్పండి నాతో పాటు. రెండవదిగా యెహోషువ కుటుంబం, మూడవదిగా దావీదు కుటుంబం. 3 కుటుంబాలు. మొదటి కుటుంబము పూర్తిగా రక్షించబడిన కుటుంబం. ఎవరి కుటుంబం? నోవాహు కుటుంబం. రెండవదిగా యెహోషువ కుటుంబము, పూర్తిగా దేవుని సేవించిన కుటుంబం. మూడవది దావీదు కుటుంబము, పూర్తిగా దీవించబడిన కుటుంబం. ఈ 3 కుటుంబాల గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకొని ఈరోజు మన వర్తమానాన్ని ముగించుకుందాం. మొదటిగా నోవాహు కుటుంబము. ఏ కుటుంబం చెప్పండి? నోవాహు కుటుంబం. ఒకసారి ఈ మాట చూద్దండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. చివరి మాట 7వ వాక్యము చివరి నుంచి 2వ లైను. తన ఇంటి వారి రక్షణ కొరకు 11వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశారు. నోవాహు కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది. ఎంతమంది? 8 మంది. 8 మంది పూర్తిగా రక్షించబడిన కుటుంబం. ఒక్కళ్ళు కూడా రక్షణ లేకుండా లేరు. 8 మంది పూర్తిగా రక్షించబడిన కుటుంబమే. మన ఇంట్లో ఒకళ్ళు రక్షించబడితే 4 ఉంటారు, లేదు 4 రక్షించబడితే ఇంకొకళ్ళు ఉంటారు. మనదంతా ఆపోజిట్. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఈరోజు మనం నేర్చుకునే కుటుంబం నోవాహు యొక్క కుటుంబం. నోవాహు కుటుంబం పూర్తిగా 8 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు. నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఈ 8 మంది కూడా వాళ్ళు రక్షించబడ్డారు. ఆ నోవాహు రక్షించబడ్డానికి మొదటి మెయిన్ కారణం ఏంటంటే అతనిలో ఉన్న నీతి. ఏంటి చెప్పండి? నీతి. నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది మంచో ఏది చెడో తెలియజేసేది నీతి. నీతి కథలని పిల్లలకి నీతి కథలు ఉంటాయి. అది కాదు నీతి అంటే. నీతి కథలు అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న కథ మీకు చెప్తాను వినండి. ఒక చెట్టు మీద కోతి ఉండేదన్నమాట. ఒక చెట్టు మీద కోతి.
కోతి ఉంటే ఏం చేసేదంటే అది నది ఒడ్డున ఉండేది. ఆ కోతి ఆ నీళ్ళల్లో పక్కన నీళ్లు నది ఉండేది, ఆ నదిలో ఒక మొసలు ఉండేది. ఆ మొసలు ఏం చేసిందంటే రోజు కోతితో మాట్లాడుతూ ఉండేది, చెట్టు మీద కోతితో మాట్లాడుతూ ఉండి ఆ రోజు ఈ రెండు బాగా ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత రోజు కోతి ఏం చేసిందంటే ఫ్రెండ్తో మాట్లాడుతూ ముసలికి చెట్టు మీద నుండి ఒక పండు విసిరేసేది. ఆ పండు తింటూ ఉండేది, కోతితో మరలా అలా వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయింది. ముసలికి వచ్చింది ఆలోచన, నాకు రోజు పండ్లు ఇస్తుంది, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. అయితే అది అనుకున్నది ఏం తెలుసా, ఈ పండే ఎంత రుచిగా ఉంటే ఈ పండు తింటున్న కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని అర్థం చేసుకుంది. ఏమనుకుందాక, కోతి ఇచ్చే పండే ఎంత రుచిగా ఉంటే కోతి పండు తింటుంది, దాని గుండె ఇంకెంత రుచిగా ఉంటుంది అనుకొని ఒకరోజు మాస్టర్ ప్లాన్ గీసింది. కోతి గారు మా ఆవిడ గారు నిన్ను భోజనానికి పిలుస్తుంది, వస్తారా? ఏమన్నదంట, వస్తారంటే నేను ఈ నది దాటలేనయ్యా, మీ ఇల్లు ఎక్కడంటే ఈ నది దాటితే ఆ ఒడ్డుక మా ఇల్లు ఉందని అన్నది. సరేలే అని నేను రావాలంటే నాకు నదిలో ఈత రాదని చెప్పింది. నువ్వు ఈత రాకపోతే ఏంది, నా వీపు మీద ఎక్కి కూర్చుంటే నేను శుభ్రంగా ఈ నది దాటకుండా తీసుకొని వెళతా కదా అని ఈ ముసలి చెప్పగానే కోతి పాప నిజంగా నమ్మింది. ఎంత మంచి స్నేహితులో, నన్ను ఇంటికి తీసుకుపోయి మంచి భోజనం పెట్టాలి అని అనుకొని మంచిగా నన్ను పిలుస్తుందో అని అనుకుంటుంది కోతి. కానీ ముసలి ఆలోచన ఏంటి తెలుసా, ఎప్పుడైతే ఈ కోతి నా వీపు మీద ఎక్కుతుందో మధ్యలో భాగంలో ముంచేసి దాన్ని తినేసేయాలని ఈ ముసలి ఆలోచన. సరే అని ఒక రోజు వచ్చింది, రేపు భోజనానికి వస్తున్నావు కదా అంటే చెట్టువి దిగింది. మన కోతి ఏం చేస్తుందంటే ముసలి మీద ఎక్కి కూర్చో ఉంది. ముసలి వెళతా ఉంది. పెళ్ళేది ఏం చేయాలి, మధ్యలో తినేసేయాలి కదా, తినకుండా ఒక మాట చెప్పింది అనమాట. ఏమో తెలుసా, ఇదిగో నేను ఎందుకు తీసిపోతున్నాను తెలుసా, నీ గుండె నేను తినాలి, నిన్ను చంపేసి నేను తినాలి. నువ్వు పండిస్తున్నప్పుడల్లా కూడా నా ఆలోచన ఏంటి తెలుసా, ఈ పండే ఎంత రుచిగా ఉంటే ఈ పండు తింటున్న ఈ గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో దాన్ని నేను తినాలని నిన్ను మోసం చేశానని చెప్పింది. అప్పుడు కోతి ఏం చేసింది తెలుసా, అర్రే భలే పని చేసినవే, ఆ మాట చెప్తే నేను గుండెని తెచ్చుకునేదాన్ని కదా అన్నదంట. ఏం తెచ్చుకున్నదంట, అరే ఎక్కడ పెట్టిన గుండె అంటే నా గుండె చెట్టు మీద పెట్టి వచ్చిన అన్నదంట. పద అని ఈ ముసలి ఏం చేస్తుందంటే సరాసరి మళ్ళీ చెట్టు దగ్గర కోతి చెట్టు మీద చెంగు దగ్గర చెట్టు మీదకి ఎక్కింది. ఎక్కోలోడ గుండె ఆడని చెట్టు మీద ఉంటుందరా అంటే ఇది నీతి. లోకంలో నేర్పేది ఏంటంటే అపాయములో ఉన్నప్పుడు ఉపాయం కలిగి జీవించడం నీతి అని నేర్పింది. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటి తెలుసా, ఏది చెడో ఏది మంచో తెలుసుకోవడమే నీతి. నోవాహు నీతిగా బ్రతికాడు. నోవాహు గురించి రాయబడిన మాటని తెలుసా, ఆ తరములో అతడు నీతిపరుడు. ఆ తరములో చాలా భయంకరమైన కాలాలలో నోవాహు బ్రతుకుతూ ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నోవాహు జీవిస్తున్న సమయంలో నోవాహు ఏం నేర్చుకున్నాడో తెలుసా, నేను నీతిగా జీవించాలంటే చెడ్డదాన్ని వదిలేయాలి, మంచిదాన్ని నేను నేర్చుకోవాలి. నా దేవునికి అసహ్యమైన వాటిని నేను విడిచిపెట్టాలి, నా దేవుడు ప్రేమించే వాటిని మాత్రమే నేను ప్రేమించాలి, నా దేవుడు ఇష్టపడే వాటిని నాలో ఉంచుకోవాలి, నా దేవుడికి ఏది ఇష్టమో వాటిని నా నుండి దూరం చేయాలి. తనలో అలాగే ఉంచిండు, తన కుటుంబాన్ని అలాగనే ఉంచాడు, తన పిల్లలను కూడా అలాగే నీతిగా పెంచాడు. దేవునికి స్తోత్రం. నోవాహు గురించి రాయబడిన మాట చూడండి, ఆదికాండము 6వ అధ్యాయములో చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈరోజు దేవునితో నడిచే కుటుంబాలు లేవు, దేవుని కృప పొందే కుటుంబాలు లేవు. ఇప్పుడున్న జనరేషన్లో ఈ కుటుంబం నా కుటుంబం అని చెప్పే కుటుంబాలు లేవు. ఆనాడు ఎలా ఉంది తెలుసా, భయంకరమైన కాలం అది.
6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజలందరూ విస్తరించబడ్డారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతున్న కాలం అది. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. నరులు భూమి మీద విస్తరారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. తర్వాత 4వ వచనము, ఆ దినములను నెఫీలీలు వారు భూమి మీద నుండి తర్వాతను దేవుని కుమారులు పోయినప్పుడు పిల్లలు కనిరి. పూర్వమందు పేరు పొందిన సూర్యులు వీరు. 5వ వచనము, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. తర్వాత మాట, తాను భూమి మీద నరుడు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో వచ్చుకున్నాడు. జాగ్రత్తగా ఈ వచనాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ తరములో ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఒక భక్తి, ఒక దేవుడు, ఒక నమ్మకము, ఒక విశ్వాసము, తల్లిదండ్రుల భయము, సమాజ భయము ఏమీ లేదు. విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఏమీ లేదు. నా బ్రతుకు నా ఇష్టం. ఎలా ఉంది తెలుసా? నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదంట. చెడిపోయిన జీవితాలు, చెడిపోయిన బ్రతుకులు, చెడిపోయిన మనుష్యులు, ఎక్కడ చూసినా చెడుతనము టన్నులు టన్నులు, లారీలు లారీలు చెత్త ఉన్నట్టు ఆనాడు భూమి మీద చెడుతనం ఉంది. ఈనాడు ఎక్కడ చూసినా చెత్త కనపడుతున్నట్లు చెడుతనము ఆ రోజుల్లో భూమి మీద నిండిపోయినది. నరుల హృదయము తలంపులు కేవలము చెడ్డవి. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ తలంపుల ఊహ ఏంటో తెలుసా? వాళ్ళు పడుకొని కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, మనలాగేలేండి, రాత్రి మనం పండుకొని ఏం చేస్తాం? ఎవరైతే మనల్ని అసహించుకునే వాళ్ళు ఉంటారో తెలుసా, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలి, వాళ్ళ కుటుంబం ఆగిపోవాలి. ఏదైతే మన ఆలోచన చేస్తాం ఆనాడు వాళ్ళ ఆలోచన కూడా అలాంటివి. నరుల యొక్క హృదయం యొక్క తలంపులను ఊహంతా చెడ్డదంట. నోవాహు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతికాడో చూడండి, ఎటువంటి దినాలలో నోవాహు జీవించాడో చూడండి. ఒక మంచి అనేది లేదు, మానవత్వం అనేది లేదు, న్యాయం అనేది లేదు, ప్రేమ అనేది లేదు, దయ అనేది లేదు. ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్న రోజుల్లో ఒక నోవాహు మాత్రమే కృప పొంది నీతిగా జీవించి దేవునితో నడిచాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్న మాట తెలుసా? ఈ తరములో నీ కుటుంబం ఒకటే బాగుందయ్యా. అటువంటి స్టేట్మెంట్ మన కుటుంబాల కొరకు దేవుడు ఇవ్వాలి. నా మాట అర్థమవుతుంది మీకు? మాచినిపాలెం గ్రామాన్ని చూస్తే, ఈ గ్రామం గురించి దేవుడు మాట్లాడితే, ఫలానా కుటుంబాలే ఈ తరములో నా కొరకు బ్రతుకుతున్నాయి, నాతో నడుస్తున్నాయి, నా కృప పొందాయని దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి నీ గురించి. ఏమని ఇవ్వాలి? ఈ కుటుంబాలు కూడా లోక కుటుంబాల్లాగే ఉన్నాయని అనకూడదు, వీళ్ళు కూడా లోకస్తుల్లాగే బ్రతుకుతున్నారని అనకూడదు. దేవుడు ఎందుకు నోవాహు దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే, ఆ తరము ఇలాగ బ్రతికినా, ఆ తరము చెడిపోయినా, ఆ తరము ఇలాగ జీవిస్తున్నా ఈ కుటుంబం మాత్రము ప్రత్యేకముగా బ్రతుకుతుంది, దేవుడితో నడుస్తుంది, దేవుడు ఏదైతే చెబుతున్నాడో అవే మాత్రమే చేసి జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు ఈ కుటుంబాలు లేవు, ఈనాడు ఇటువంటి వ్యక్తులు లేరు. ఈ రోజుల్లో నోవాహు లాంటి కుటుంబాలు మనకు కనపడట్లేదు. నీతిగా బ్రతుకుదాం, న్యాయంగా బ్రతుకుదాం, మనకు లోకంతో సంబంధం లేదు, ఏ చెడుతో మనకు సంబంధం లేదు, ఏ పాపముతో మనకు సంబంధం లేదు, ఎవరితో మనకు సంబంధం లేదు. నేను నా దేవుడు, నేను నా భక్తి, నేను నా నీతి గల జీవితము, ఈ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాను. దేవుడు మన గురించి చెప్పాలి. ఈ తరములో ఇప్పుడు మరీ ఫాస్ట్ జనరేషన్ త్వరగా చెడిపోవడానికి అన్ని హైవేస్ లాగా ఉన్నాయి, అన్ని హైవేసే.
ఒకనాడు బయటికి పోయి చెడిపోయిండ్రు అనే మాట వచ్చింది. ఈరోజు ఇంట్లో ఉంటేనే చెడిపోతున్నారు పిల్లలు. ఇంట్లో ఉండే వాడు పబ్జీ ఆడుతారు, ఇంట్లో ఉండే ఫ్రీ ఫైర్ ఆడుతారు, ఇంట్లో ఉండే నానా రకాలైన చెత్త గేమ్స్ ఆడతారు. ఇంట్లో ఉండి ఉరిపెట్టుకొని చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉండి సెల్ ఫోన్ తీసి పాడైపోయిన పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉండి ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్, ఇంట్లో ఉండి బెట్టింగ్ యాప్స్, ఇంట్లో ఉండి ఇప్పుడు జరుగుతుంది IPL. బయటికి పోయి చెడిపోయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఏం చేసిండు తెలుసా? వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకున్నాడు, ఫోన్పే నెంబరు. ఫోన్పే నుండి ఈరోజు జరుగుతున్న IPL క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ 10,000 వేసిండు, పోయి మళ్ళా నెంబర్ వాళ్ళ అమ్మ తీసుకున్నాడు, మళ్ళా బెట్టింగ్ వేసింది 20,000. అట్లా సుమారుగా 4 లక్షల రూపాయలు వాళ్ళ అమ్మగారి తెలియకుండా ఆ అకౌంట్ నుండి డ్రా చేసి, ఎవర్రా నా నెంబర్ తీసుకుందని నాకు తెలియదు, ఎంక్వైరీ చేస్తే పోలీసుల ద్వారా బయటపడింది తెలుసా? నీ కొడుకే నీ ఫోన్పే నెంబర్ ద్వారా 4 లక్షలు బెట్టింగ్లో పెట్టిండు. ఆనాడు బయటికి తిరిగి చెడిపోయాడు అని పేరుంటే ఈరోజు ఇంట్లో ఉండే పిల్లలు చెడిపోతున్నారు. రాకపోతే రాకపోతే ఈరోజు ఇంట్లో ఉండే పిల్లలు చెడిపోతున్నారు. కానీ మన గురించి ఒక సాక్ష్యం దేవుడు ఇవ్వాలి. మీ కుటుంబాలు ఈ తరములో ఎలా ఉన్నాయి? రక్షణ పొందే కుటుంబాలేనా? దేవునితో నడుస్తున్న కుటుంబాలేనా? దేవుని కృప పొందిన కుటుంబాలేనా? ఈ తరములో ఈ కుటుంబం నింద లేకుండా బ్రతుకుతుంది. హల్లెలూయా. చూసారా? ఆ తరములో అంటే నోవాహు కుటుంబం ఒక్కటే, చాలా కుటుంబాలు ఉన్నాయండి, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా లోక సంబంధంగా బ్రతుకుతున్నారు, శరీర సంబంధంగా బ్రతుకుతున్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. జాగ్రత్త, మీ కుటుంబంలో మీ పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ తరానికి ప్రత్యేకమే బ్రతకాలి, ఈ తరంతో కలవకూడదు. ఈ తరం పిల్లలతో మీ పిల్లలు కలవకూడదు. దయచేసి మీ పిల్లల్ని ప్రత్యేకంగా పెంచండి, దేవుని మందిరములో పెంచండి, దేవుని సన్నిధిలో పెంచండి. ఈ తరముతో కలవకుండా ఈ వక్రతరానికి వేరే మీ పిల్లల్ని పెంచాలి. చాలా జాగ్రత్త. త్వరగా పాడైపోయి చెడిపోవడానికి ఇప్పుడున్న జనరేషన్ చాలు. మీరు ఎక్కడైనా చూడండి, యవనస్తులు సెల్ ఫోన్లకు అడిక్ట్, గంజాయిలకి, తాగుడికి, సిగరెట్లకి, సినిమాలకి, వీటికి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు నాశనం అయిపోతున్నారు. కానీ మీ పిల్లల్ని ఏం తెలుసా? ఒక నోవాహు కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు మలుచుకోవాలి. నీ పిల్లల్ని ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో వాళ్ళని పెంచాలి, వారిని రక్షణలోకి నీ పిల్లల్ని నడిపించాలి. నోవాహు గారికి ఎప్పుడు పిల్లలు పుట్టారు తెలుసా అండి? 500 సంవత్సరాలకే ఆయనకి పిల్లలు పుట్టారు. షేము, హాము, యాపోతు 3 కొడుకులు పుట్టారు ఆయనకి. 3 పిల్లలు కూడా చాలా పద్ధతిగా పెంచిండు. నాన్న, మనకు పాపం చేయకూడదురా, దేవుని దృష్టిలో మీరు పాపులుగా ఉండకూడదురా, దేవుని ఉగ్రత మీ మీద ఉండకూడదురా, దేవుని యొక్క కనుదృష్టి ఉండాలిరా, ఆయన ఇచ్చు బహుమానం మీరు పొందాలిరా, ఆయన ప్రేమను పొందాలిరా, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలిరా, ఆయన మేలును పొందాలిరా అని చిన్నతనము నుండి తండ్రి తల్లి నోవాహు ఇద్దరు కలిసి 3 పిల్లల్ని పెంచుతూ వచ్చారు. వాళ్ళు అలాగే ఎదిగారు. ఒక విషయం చెప్తున్నారు కదా, మీ పిల్లలకి మీరు భక్తి గురించి చెప్పకపోతే వాళ్ళు ప్రభువులో ఎదగరు. మీ పిల్లలకు దేవుని గురించి చెప్పకపోతే ప్రభువులో వాళ్ళు బ్రతకరు. ఈ 3 కొడుకుల్ని కూడా నోవాహు ప్రతిరోజు చెప్తాం, ఇదిగో ఆ కుటుంబంలో వాడు చెడిపోయాడు, ఈ కుటుంబంలో ఆ అమ్మాయి చెడిపోయింది, ఆ ఎదురింటి కుటుంబంలో ఫ్యామిలీ అంతా ఫలానా దాని వల్ల నాశనం అయిపోయింది, కాబట్టి జాగ్రత్తగా నువ్వు బ్రతకాలిరా అని నీ కొడుకు నేర్పాలి, నీ కూతురికి నేర్పాలి, నీ పిల్లలకి ఇంట్లో నువ్వు నేర్పాలి. మన కళ్ళ ముందు ఎందుకు దేవుడు కొన్ని కుటుంబాలను, చెడిపోయిన కుటుంబాలను ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళగా చెడిపోమని కాదు, వాళ్ళను చూసి గుణపాఠాలు నేర్చుకోమని. వాళ్ళను చూసి అలాగ చేస్తే నువ్వు కూడా నీ జీవితం కూడా నాశనం అయిపోద్దని ప్రభు మన కళ్ళ ముందు కొన్ని కుటుంబాలను పెడతాడు. జాగ్రత్త, మన పిల్లల్ని ఈ తరములు ఎలా పెంచుతున్నారు, ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు. నేను చెప్తున్నా, ఎప్పుడు ఒక మాట చెప్తా యవనస్తులకి, మీకు చెడు అలవాట్లు లేకపోతే మీ ఇంట్లో డబ్బులు ఉన్నట్లు. చెడుతనము నీకు అబ్బకపోతే, నీకు అలవాటు కాకపోతే మీ ఇంట్లో ఫుల్ డబ్బులు ఉంటాయి. యవనస్తులకి ఇదే చెప్తుంటా, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇదిగో నీకు ఏ చెడుతనము లేకపోతే నువ్వు సంపాదించేదంతా
నీ కుటుంబంకు నీ పిల్లలకు ఉపయోగపడతాయి. లేదు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, టాపీ మేస్త్రి, 900 వస్తాయి ఆయనకి. ఎంత? 900 వస్తాయి. వచ్చేటప్పుడే ఒక 400 300 పొద్దున్న నుంచే మొదలు పెడతారు పని చేసేటప్పుడే. 100 ఏంటండి అంటాడు, పోయి వస్తాడు. ఇంకో 100 ఏంటంటాడు మధ్యాహ్నం, మళ్ళీ పోయి వస్తాడు. దిగేటప్పుడు మళ్ళీ 100 అంటాడు. ఎన్ని అయిపోయినప్పటికీ ఇంకెన్ని ఉంటాయి అక్క? 600. 600 ఏం చేస్తా తెలుసా? పోయేటప్పుడు మళ్ళీ 200, ఇంకెంత ఉంటే 400. 400 పోగానే ఇంటికి పోతాడు. 400లో 200 తీసుకుని మాంసం తెస్తాను అంటాడు. ఎంత అయిపోయింది ఇంక మిగిలేది? మాంసం తెచ్చి ఇచ్చి స్నానం చేసి, అమ్మా ఇందాక ఇచ్చిన డబ్బులు ఉన్నాయి అంటాడు. ఇంకెంత ఉన్నాయి చెప్పు? ఇంకా 200 ఉన్నాయి. నువ్వు సంపాదించేదేది? నువ్వు పిల్లలకు కూడబెట్టేదేది? నీ చెడుతనం వల్ల, నీ అలవాట్ల వల్ల ఏమవుతుంది చెప్పండి? 900 నువ్వు రోజుకు సంపాదిస్తే ఎంత మిగులుతుంది అక్క ఇంట్లో? జీరో. నేను అదే యవనస్తులకు ఒక మాట చెప్తుంటా, నువ్వు చెడుతనం నేర్చుకోమాకండి, చెడు అలవాట్లు నేర్చుకోమాకండి. తాగుడొద్దు, సిగరెట్లు వద్దు, ఈ పాన్ పారా గుట్కాలు ఇవ్వద్దు. నేను చెప్తా, బిర్యానీ తింటే తిను, వారానిలో బిర్యానీ తినేసి, కావలసిన మటన్ బిర్యానీ తింటావా, చికెన్ బిర్యానీ తింటావా, అంతే తప్ప చెడుతనము, చెడు అలవాట్లు నేర్చుకోమాకు సహోదరుడా, సహోదరి. చూసారా, ఈ కుటుంబం అంట చెడుతనము లేకుండా, చెడు అలవాట్లు లేకుండా, లోకములకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా బ్రతుకుతున్న కుటుంబం. ప్రత్యేకంగా ఆ జనరేషన్లో, ఆ తరములో దేవుడు గమనించాడు. ఈ ఫ్యామిలీ బాగుందా, ఈ ఫ్యామిలీ బాగుందా, ఈ ఫ్యామిలీ బాగుందా, ఫలానా తల్లి ఫలానా తండ్రి కుటుంబాలు బాగున్నాయి అంటే ఏ కుటుంబం కనపడలేదక్క. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే దేవుడు కనపడ్డది. నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, నోవాహు ఇదిగో ఒక ఓడని ఏర్పాటు చేయ నోవాహు. నేను చెప్పినట్లు దానికి 300 పొడవు, 50 మూరల ఎత్తు, 30 మూరల వెడల్పుతో ఒక మంచి 3 అంతస్తులు కలిగిన ఓడను నిర్మించు నోవాహు అంటే, అయ్యా మా 8 మందికి ఎందుకు ఇంత పెద్ద ఓడని అడగల? 8 మందికి అంత పెద్దది అవసరం అంటారా అక్క? 8 మంది రక్షించబడ్డానికి ఎందుకు అంత పెద్ద ఓడంటే, దేవుని దృష్టి, దేవుని ఆలోచన 8 మందే కాదు, అనేక మంది కూడా రక్షించబడాలి, అనేక మంది కూడా ఓడలోకి రావాలని నోవాహు ద్వారా 8 మంది ద్వారా ఒక పెద్ద రక్షణ ఓడని దేవుడు నిర్మిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 8 మంది ద్వారా దేవుడు ఆనాడు లోకాన్ని రక్షించాలని ఒక గొప్ప ప్రణాళిక. ఈరోజు ఈ కొద్ది మంది ద్వారా కూడా దేవునికి కొన్న ప్రణాళిక ఉంది. మనం అనుకుంటున్నాం కొంతమంది ఏదైనా సరే కొందరి ద్వారానే పెద్ద కార్యం మొదలవుతుంది. 8 మంది కలిసి ఒక పెద్దది 300 అడుగుల పొడవు, మూరల పొడవు, 50 మూరల ఎత్తు, 30 మూరల వెడల్పుతో దేవుడు పెద్ద ఓడను నిర్మింపజేస్తాడు. సుమారుగా ఒక 80, 90, 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడని వారు ఏర్పాటు చేయడం. ఓడను కడతంటే వచ్చారు అంటున్నారు, ఎందుకు ఓడ కడుతున్నారు మీరు? అరే మన దగ్గర ఒక సముద్రం లేదు, ఒక నది లేదు, ఎప్పుడు మనకు నీళ్లు కనపడలేదు, మన దగ్గర అని హేళన చేస్తున్నారు వచ్చి ప్రజలందరూ. ఓ నోవాకి ఏం పని లేదురా నాయన, ఈడు 3 కొడుకులు, ఇతని భార్య, 3 కోడళ్ళు కలిసి ఇతను నిర్మిస్తున్నారు ఓడనని హేళన చేస్తుంటే హేళన పట్టించుకోలేదు. ఒకటి, దేవుడు మాకు చెప్పాడు, ఆ పని మేము చేయాలి. ఈ 8 మంది కలిసి ఒక పెద్ద ఓడను నిర్మించారు. దేవుడు చెప్పే రోజు వచ్చింది, ఇదిగో నోవాహు, నీవు, నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ భార్య లోపలికి వెళ్ళండి. భూమి మీద 40 రోజులు 40 పగళ్ళు నేను గొప్ప వర్షాన్ని కురిపించబోతాను అన్నప్పుడు పెద్ద ప్రచండమైన వర్షం, భూమి యొక్క అగాధ జలములు, ఓటలు తెరవడము, దేవుడు ఆకాశ తూములను తెరిచి పెద్ద వర్షాన్ని దేవుడు రప్పిస్తే ఆ రోజు నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. కానీ దేవుని కుటుంబం నీళ్ళల్లో మునిగిపోయారు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి ఈ 8 మంది రక్షించబడటం మాత్రం ఇష్టం కాదండి, ప్రపంచ ప్రజలందరూ రక్షించబడటం ఈ దేవుని యొక్క ఇష్టమో చిత్తమో. హల్లెలూయా.
8 మందే రక్షించబడాలంటే ఆయన 8 మంది కోసం ఒక చిన్న ఓడను నిర్మించమంటే సరిపోయేది. లేదు లేదు, ఆయన ప్రణాళిక ఏంటి తెలుసా? నా ప్రజలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రజలు నన్ను తెలుసుకుంటారని పెద్ద ఓడను నిర్మింపజేసింది. పెద్ద ఓడను. దేవుని ఆలోచన భవిష్యత్తు గురించి ఉంటుంది. మన కుటుంబాలు నోవాహు కుటుంబం వలె రక్షించబడాలి. నీ పిల్లలు రక్షించబడాలి, నీ కోడలు రక్షించబడాలి, నీ కొడుకులు రక్షించబడాలి, నీ మనవళ్ళు రక్షించబడాలి. రక్షణ ఆశీర్వాదము నీ ఇంటిలో ఉండాలి. అలాగ నీ కుటుంబాన్ని నువ్వు పెంచాలి. నోవాహు కూడా ఆ తరములో ప్రత్యేకంగా జీవించి దేవుని మాట చొప్పున బ్రతికి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. రెండవదిగా చూద్దండి, యెహోషువ గ్రంథము చూడండి, 24వ అధ్యాయము 15వ వాక్యం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యము. మీరెవరిని సేవింపకోరినను నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. ఏమాట? యెహోషువలో 24:15లో చివరి లైన్లో ఈ మాట ఉంటుంది అనమాట. నేనును నా ఇంటి వారును దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం, ఇంకెవరిని మేము సేవించం. మన కుటుంబం రక్షించబడిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా? యెహోషువ కుటుంబం వలె మన కుటుంబాలు ఉండాలి. మొదటిగా మన కుటుంబం అంతా రక్షించబడాలి. తర్వాత తెలుసుకుంటారులే, తర్వాత రక్షించబడతలే, తర్వాత దేవుని నమ్ముకుంటారులే అంటే కుదరదు. నీవు రక్షించబడ్డావు, రక్షించబడిన నీవు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యెహోషువ ఏమంటుండో తెలుసా? ప్రజలందరితో మాట్లాడుతుండు. మీరెవరిని సేవిస్తారు, ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు, ఎవరి యందు భక్తి కలిగి జీవిస్తారు నాకైతే తెలియదు కానయ్యా, నేను నా కుటుంబం మాత్రము ఇదిగో నాకు మేలు చేసి నన్ను రక్షించి నన్ను కాపాడి నా బ్రతుకు దినముల యందు నా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన ఈ దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తానే తప్ప మేము ఎవరిని కూడా సేవించం, ఎవరిని సేవించం మేము. అప్పుడప్పుడు మనకు కూడా మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసు? ఎవరు నమ్ముకున్నావు నువ్వు? దేవుణ్ణి, యేసు ప్రభుని నమ్ముకున్నావా? మనల్ని కూడా కొద్దిగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కార్యక్రమాలకి ఫంక్షన్లకు పోయినప్పుడు అరే యేసు ప్రభుని నమ్ముకుందంటరా ఏమా? ఎవరినంట? యేసు ప్రభు ఆయన దేవుని నమ్ముకుందంటరా అని నిన్ను కాస్త చులకనగా మాట్లాడవచ్చు. కానీ నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అని తెలుసా? నన్ను ఎవరు ఏమనుకున్నా, నా గురించి తక్కువగా మాట్లాడినా, నన్ను గేలి చేసినా, నన్ను అవమానించిన నేను నా కుటుంబం మాత్రము నా దేవుణ్ణే సేవిస్తాం. ఏ దేవుణ్ణి మేము నమ్మం. మా దేవుని మాత్రమే, మమ్మల్ని రక్షించిన దేవుని మాత్రమే మేము పూజిస్తాము, ఆరాధిస్తాము, మేము సేవిస్తాము తప్ప మేము ఇంకెవరిని సేవించం. మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా, మనకు ఎటువంటి స్థితిగతులు వచ్చినా, మనకు శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఏ వచ్చినా ఒకటే, మీరేం చేయాలి తెలుసా? నమ్మిన దేవుని కోసం మీరు నిలబడాలి. నమ్మిన ప్రభు కోసం మనం నిలబడాలి. మనం పూజిస్తున్న దేవుని కోసం, మనం ఆరాధిస్తున్న దేవుని కోసం మనం నిలబడాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తే వాళ్ళని సేవించండి, మీరు ఎవరు ఇష్టపడితే వాళ్ళని సేవించండి. మేము మాత్రం మేము నమ్మిన దేవుని మాత్రమే ఆరాధన చేస్తాం. మేము ఆరాధన చేస్తాం. నీతిగా బ్రతకాలి, దేవుణ్ణి మనము సేవించాలి. ఒక మాట చెప్పినా మనం నీతిగా జీవించి చూడండి. నోవాహు వలె ఆ తరములో నీతిమంతుడిగా బ్రతికాడు, తన తరమంతా రక్షించబడదు. నీవు నేను నీతిగా బ్రతికితే ఒక మాట 37వ కీర్తనలో ఈ మాట రాయబడినది చూడండి. 37వ కీర్తనలో 37వ కీర్తన 25వ వాక్యం. నేను చిన్నవాడిన ఇంటిని
ఆశీర్వదింపబడదు. ఇక్కడ భక్తిపరుడైన దావీదు మాట్లాడుతున్న మాట తెలుసా? నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఈరోజు మీరు నీతిగా బ్రతకండి. దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడి నుంచి ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నేను సమాజంలో కొన్ని కుటుంబాలను చూసుకుంటూ వచ్చాను. భక్తి గల కుటుంబం, నీతి గల కుటుంబం నిత్యము నిలిచింది. వాళ్ళ పిల్లలంట భిక్షమెత్తలేదంట, వాళ్ళ సంతానం అంట అడుక్కోలేదంట, వాళ్ళ పిల్లలు విడవబడలేదంట. వారు నిత్యము ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. నీతిగా బ్రతికి చూడండి, చెడుని వదలండి. నీకు నీ పిల్లలకు అది దీవెన, అది ఆశీర్వాదము. మీరు అనుకుంటున్నారు, అయ్యో నేను ఇలా నీతిగా బ్రతికితే ఎలా, ఖచ్చితంగా బ్రతికితే ఎలా? కొంతమంది చూడండి, పని దగ్గర కూడా అమ్మాయి మిరపకాయలు వద్దంటే ఎందుకు తీసుకొస్తాను అంటుంది. తెలుసా? మనం కూడా మందిరానికి పోయేవాళ్ళు కూడా ఒడులో నింపుకొని వస్తారు. కొంతమంది ఎట్లా ఉంటుందో తెలుసా? అవి ఎందుకమ్మే మనకి, వద్దు మనకి, మనమేమో నీకు ఎందుకులే అని వాళ్ళని గద్దిస్తాం తప్ప మనం నీతిగా బ్రతకాలనే ఆలోచన చెయ్యం. నువ్వు నీతిగా బ్రతికి చూడు, నీ పిల్లలంట విడవబడరంట, వారు నీ సంతానం భిక్షమెత్తరు, అడుక్కోరు. దేహి మాకు ఇంత పెట్టండి, మాకు అంత పెట్టండి, మాకు ఇంత ఇవ్వండి అని వారు అడుక్కోరు. ఒకవేళ మనం నీతిని విడిచామో మన పిల్లల జీవితాలు, మన కుటుంబాలు, రానున్న తరాలన్నీ కూడా ఈనాడు మనం ఏదో సంపాదించి కూడబెట్టి వాళ్ళని గొప్పవారిగా చేయొచ్చు, కానీ రానున్న తరం ఏమో తెలుసా? ఈరోజు నువ్వు కూడబెట్టిందంతా రానున్న తరము నీ పిల్లలు కరగదీసి వాళ్ళు భిక్షమెత్తే స్థితికి వస్తారు. ఈరోజు నీతిగా మనం బ్రతికితే రానున్న మన పిల్లలు కూడా భిక్షమెత్తకుండా దీవించబడతారు. హల్లెలూయా. ఆశీర్వదించబడతారు. నీతిగా బ్రతుకుదాం. నోవాహు కుటుంబం వలె నీతి కలిగి మనం జీవిద్దాం. యెహోషువ కుటుంబం వలె దేవునితోనే నేను జీవిస్తాను, ఆయన సహవాసం మాత్రమే నేను చేస్తాను, ఆయన తప్ప వేరే వారిని నేను సేవించను, నా ప్రాణము పోయేంత వరకు, నా ప్రాణము ఉన్నంత వరకు. పాట పాడతారు కదా, ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించదా, నా ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యా నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు. పాటే కాదు, మన భక్తి, మన బ్రతుకు అలానే ఉండాలి. నోవాహు వలె మన కుటుంబం రక్షించబడాలి. యెహోషువ కుటుంబం వలె మన కుటుంబము దేవుణ్ణి సేవించాలి. మూడోదిగా మనం చూద్దండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం 29వ వచనం. చివరి లైన్ చదువుదాం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చివరి మాట. మనం దావీదు కుటుంబం గురించి నేర్చుకుంటే దావీదు ఏమన్నా తెలుసా? అయ్యా నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి, నీ సన్నిధిలోనే నా కుటుంబం ఉండాలి, నీ సన్నిధిలోనే నా కుటుంబం ఉంటే నా కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. దేవుని సన్నిధిని విడిచిపెడితే ఆ కుటుంబాలకు దీవెన దొరకదు. దేవుని సన్నిధిని విడిచిపెడితే ఆ కుటుంబాలు ఎలాంటివి తెలుసా? ఆ కుటుంబాలు ఎలాంటివి తెలుసా? దేవునికి దూరం అయిపోయిన కుటుంబాలే, దేవునికి దూరంగా బ్రతుకుతున్న కుటుంబాలే. భక్తుడు అంటుండు దావీదు, భక్తిపరుడైన దావీదు అంటుండు, అయ్యా ఇదిగో నాయన నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఏడున్నారు చూడండి, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి పోతున్నారా? ప్రార్థనలు అంటే దేవుని సన్నిధికి వస్తారా? లేదండి, వాళ్ళకి టీవీలు, సెల్ ఫోన్లు, లోక సంబంధమైనవి మనమే అలవాటు చేస్తున్నాం. వాళ్ళని కూడా మనమేమి అనాల్సిన అవసరం లేదు. ఒక రోజు భోజనం పెట్టకపోతే చచ్చినట్టు మందిరానికి గురికి వస్తుంది, అమ్మో మా అమ్మ భోజనం ఈ వారం ఆపేసింది. అవునా కాదా? దావీదు అంటున్నమాట, రాజు అంటున్నమాట,
మహారాజు అంటున్న మాటని తెలుసా? నేను సంపాదించింది, నేను కూడబెట్టింది, నా కోటలో నా పొలాలు, నా స్థలాలు, ఇవి కాదు నా పిల్లలకు ఆశీర్వాదము. నా పిల్లలు ఎక్కడున్నారు తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ దేవుని సన్నిధి నా పిల్లల్ని నిత్యము దీవించాలి, నిత్యము దీవించాలి. నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దావీదు అంటున్నాడు, నా కుటుంబము నిత్యము దీవించబడాలి. దావీదు ఒక మాట చూడండి, 84వ కీర్తనలో 10వ వచనంలో రాయబడుతున్న మాట, 84:10. 84:10 చదువుదాం. నాకు ఇష్టము. చూడండి, నీ ఆవరణములో ఒకరోజు గడపటం అంట భక్తుడికి 1000 దినాలంట. ఎన్ని రోజులంట అక్క? బాగా అక్కడికి కూరుపట్లు వస్తుంది. భక్తుడు ఏమని తెలుసా? ఒక రోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 రోజులతో సమానం. మనకు అనిపించింది ఎప్పుడైనా, అబ్బా ఈరోజు మందిరానికి వెళ్ళి రావడాన్ని బట్టి ఎంత ఆనందంగా ఉందో, ఒక గంటే ఉన్నాం కానీ పరలోకంలో ఉన్నట్టు అని అనిపించిందా? మనకేంటంటే ఇంకెప్పుడు అయిపోద్ది వాక్యం, ఇంకెప్పుడు అయిపోద్ది ప్రార్థన, ఇంకెప్పుడు ఇంటికి పోవాలి, వండుకుంది నేను ఇప్పుడు. ఓకే, ఇదే మనకు అనిపించింది. భక్తుడు ఏమని తెలుసా? ఒక రోజు గడుపుట నాకు 1000 రోజులతో సమానం అంటూ ఇంకేం మాట్లాడుతున్న మాట చూడండి. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట. భక్తిహీనులు ఇంటికి పిలిచి, రండి ఈరోజు భోజనం పెడతా. ఆదివారం ఎవరైనా ఫోన్ చేస్తారనుకో మీకు అమ్మా, ఫోన్ చేసి వాళ్ళ కార్యక్రమం ఉంది రావాలి, ఈరోజు మంచి బిర్యానీ భోజనం అలాంటే, అసలే ఎండాకాలం బిర్యానీ అంటున్నారు, మంచిగా ఏసీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, మనం పోతామా? వెళ్తాం. భక్తుడు అని తెలుసా? ఎంత మంచి ఇల్లు అయినా సరే అది భక్తిహీనుడి గుడారం. అందులో నా దేవుడు ఎక్కడుంటాడో ఒకడు మీకు చెప్పగలిగిన 5 స్టార్లో భక్తిహీనుడు 5 స్టార్లో ఉంటే దేవుడు అక్కడ ఉండండి. భక్తుడు పూడి గుడిసెలో ఉన్న దేవుడు పూరి గుడిసెలో నీతో ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నువ్వు భక్తి కలిగి చెట్టు కింద ఉండు, నువ్వు భక్తి కలిగి డేరాలో ఉండు, నువ్వు భక్తి కలిగి ఎక్కడున్నా నీతో పాటు దేవుడు ఉండడు. మీరు ముచ్చింతాలు వెళ్ళండి. ముచ్చింతాలు వెళ్తే, ఇక్కడ ముచ్చింతాలు తెలుసు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, ఈ బోరలు అయ్యి అమ్ముతుంటారు. వాళ్ళు ఏమంటారు? యానాదులు, జంగాలు. వాళ్ళకు పెద్ద మందిరం ఉంది. వాళ్ళు ఉండేది ఎక్కడ తెలుసా? డేరాలలో గుడారాలు వేసుకొని ఒక తల్లి వచ్చింది అనమాట. అప్పుడప్పుడు మడపల్లి, అయ్యగారు వందనాలు అంటది, అమ్మ చెప్పండి అని అంట. అయ్యా మేము పెద్ద మందిరం కట్టుకున్నాం. మంచిది. ఏమవుతుంది తెలుసా? చిక్కెంటికలు తీసుకొని పిన్నీసులు, డబ్బాలు, గాజులు, వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ గుడారం ఏంటి? టెంటు. మనది డాబాలు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద. నా దేవుని మందిరం. మనకు ప్లేస్ లేకపోయింది అనుకో మందిరంలో, ఒకవేళ మన కుర్చీ లేకపోయింది అనుకో ఏం చేస్తాం? తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దావీదు ఏం చేస్తా తెలుసా? ఆ మందిర ద్వారం దగ్గరే కూర్చుంటాడు, ఆ గడప దగ్గరే కూర్చుంటాడు, ఆ గడప దగ్గరే నిలబడి ప్రభువుని ఆరాధన చేస్తుంటాడు. మనకు సరిగ్గా గాలి రాకపోయినా, మంచి కుర్చీ లేకపోయినా, నేను రోజు కూర్చునే ప్లేస్ నాకు మిస్ అయినా మనం రావడానికి ఇష్టపడం. మా తల్లి అంటుంది అనమాట, మొన్న ఏంది నా ప్లేస్లో కూర్చున్నావు? ఆ ప్లేస్ అంటే ఇది. కరెక్ట్ ఫ్యాన్ చూసి కూర్చుంటారు కొంతమంది. కొంత మంచి చైరు, మళ్ళీ కొత్త చైర్లే, పాత చైర్లు అయితే మళ్ళీ అక్కడ కొత్త చైర్లుగా మట్టి అంటు తీయనని. దావీదు ఇప్పుడు ఒకవేళ దావీదు ఉంటే ఆ ఎండలో అక్కడ నిలబడతాడు. ఇదంతా ఫుల్ అయిపోయారనుకో ప్రజలు, మందిరంలో ప్లేస్ లేకపోయినా సరే అక్కడ ఉండటానికి ఇష్టపడి ఇంటికి వెళ్ళిపోడు. ఆ మందిరంలో ప్లేస్ లేదు కదా, ఇక నేను బాటం ఎందుకులే. మనం ఏం చెబుతాం? ఏందమ్మా ఈరోజు రాలేదంటే, అయ్యగారు అందరు మందిరంలో ఉన్నారు, నేను కూర్చోడానికే నాకు ప్లేస్ లేదు, నాకు ప్లేస్ లేదని నువ్వు చెప్తూ. కానీ దావీదు ఏమని తెలుసా? ఇంటికెళ్ళి భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద,
ఆ గడప దగ్గర నేను ఉంటాను, అది నాకు ఇష్టం. మనకి ఇష్టం ఏంటంటే ఫ్యాన్ కింద కూర్చోవడం ఇష్టం, మంచి కుర్చీలో కూర్చోవడం ఇష్టం, రోజు కూర్చునే ప్లేసులో కూర్చోవడం ఇష్టం. ప్లేస్ లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దావీదు ఏమంటుంది తెలుసా? అదిగో అదే నా ప్లేస్, అవసరమైతే ఆ ప్లేస్లో నేను కూర్చోవడానికి ఇష్టపడతాను, ఆ ప్లేస్లో కూర్చుని నా ప్రభు మాటలు నేను వింటాను, ఆ ప్లేస్లో నిలబడి నా దేవుణ్ణి ఆరాధన చేస్తాను, ఆ ప్లేస్లోనే ఉండి నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను. నేను ఇంటికి వెళితే భక్తిహీనుల గుడారంలో నేను ఎందుకు ఉండాలి? నా ప్రభు సన్నిధిలో నేను ఉండాలి. ఇటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇటువంటి కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఇటువంటి కుటుంబాలను దేవుడు నిత్యము వర్ధిల్ల చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు అన్నావు కదా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించు. ఈనాడు నోవాహు కుటుంబం వలె మన కుటుంబాలు రక్షించబడాలి, యెహోషువ కుటుంబం వలె మన కుటుంబాలు దేవుణ్ణి సేవించాలి. ఇదిగో ఈ దావీదు కుటుంబం వలె మన కుటుంబాలు దీవించబడాలి. ఒకసారి ఆలోచన చేయండి, నా కుటుంబం రక్షించబడిందా? నేను, నా పిల్లలు, నేను, నా వారు, నేను నా అనుకున్న వారు, నా పిల్లలు, నా కుటుంబం అంతా రక్షణలో ఉందా? ఒకవేళ రక్షించబడితే నా కుటుంబం అంతా కలిసి ఆదివారపు వేళ దేవుణ్ణి సేవిస్తున్నామా? సరే, నా కుటుంబం అంతా కలిసి దేవుని సేవిస్తుంటే నా కుటుంబం దీవించబడుతుందా? మనం ఆలోచన చేసుకోవాలి. ఏదో ఆదివారం వస్తున్నాం, వెళుతున్నాం, పాడుతున్నాం, కానుక వేస్తున్నాం, చెప్పింది వింటున్నాం, వదిలేసి ఇది కాదు. ఈరోజు 3 కుటుంబాలు. ఒకటి నోవాహు కుటుంబం వల్లే నీ కుటుంబం రక్షించబడిందా? యెహోషువ కుటుంబం వల్లే నీ కుటుంబం అంతా దేవుని సేవిస్తుందా? మూడవదిగా దావీదు కుటుంబం వల్లే నీ కుటుంబం ఆశీర్వదించబడే విధంగా ఉన్నదా లేదా? ఆదివారం కూడా ప్రభు సన్నిధిని మానేసి పనికి వెళితే అది దీవెన కాదు, అది ఆశీర్వాదం కాదు. ఎంత సంపాదించినా అది చిల్లి సంచిలో వేసింది, చినిగిన సంచిలో వేసిన చిల్లి కావలే. ఎంత సంపాదించోడండి. మీరు ప్రభు సన్నిధికి రండి, మీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, మీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మీ కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు కానివ్వడు. మీరు ప్రభు సన్నిధికి వచ్చి చూడండి, ఆయన్ని ఆరాధించండి, ఆయనను సేవించండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి. మీ చేతుల కష్టార్జితము వ్యర్థము కానివ్వడు, అర్థం కానివ్వడండి. ప్రభు మీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు, మీ కుటుంబ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు, మీ పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు. మన కుటుంబాలు ఈ 3 కుటుంబాల వల్లే ఉండాలి. మన కుటుంబాలు ఈ 3 కుటుంబాల వల్లే జీవించాలి. నాతో పాటు చెప్పండి, నోవాహు కుటుంబం వల్లే మన కుటుంబాలు పూర్తిగా రక్షించబడునుగాక. యెహోషువ కుటుంబం వల్లే మనం నమ్మిన దేవుణ్ణి సేవించుదుముగాక. దావీదు కుటుంబం వల్లే మా కుటుంబాలన్నీ కూడా దీవించబడునుగాక. ఇలా మన కుటుంబాలు ఉండాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఈ 3 విషయాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబం పూర్తిగా రక్షించబడాలి, నా కొడుకు రక్షించబడాలి, నా కూతురు రక్షించబడాలి, నా అల్లుడు రక్షించబడాలి, నా కోడలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. రెండవదిగా, రక్షించబడిన నా కుటుంబం అంతా నిన్నే సేవించాలయ్యా అని మీరు ప్రార్థన చేయండి. మూడవదిగా, నా కుటుంబం అంతా దీవించబడాలని మీరు ప్రార్థన చేయండి. ఇంతకంటే దీవెన ఇంకేమిటో చెప్పండి? రక్షించబడటము, దేవుని సేవించడము, ఆయన చేత ఆశీర్వదించబడటం. ఇంతకంటే ఒక కుటుంబానికి ఏం కావాలి? ఇంతకంటే ఒక కుటుంబానికి లోకములో గొప్ప లాభము ఏముందో చెప్పండి. మన కుటుంబాలు ఈ 3 విషయంలో ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. రక్షణలో ఉన్నదా? ఉంటే సేవిస్తుందా? అసలు దీవెనకు దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉందా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు నోవాహు కుటుంబాన్ని గురించి నేర్చుకున్నాను, యెహోషువ కుటుంబం గురించి నేర్చుకున్నాను, దావీదు కుటుంబం గురించి నేర్చుకున్నాను. ప్రభువా, నోవాహు ఆ తరములో నీతిగా బ్రతికాడంట, నీ కృపను పొందాడంట, ఆ తరములో నిందలేని వ్యక్తిగా ఉన్నాడు, నీతో నడిచాడయ్యా.
నీతి నాకు ఇవ్వండి, నీతి నా కుటుంబానికి ఇవ్వండి, చెడును పాపమును దూరపరచండి అయ్యా. లోకం ఎలా బ్రతికినా మాకు సంబంధం లేదయ్యా, మేమైతే నీతిగా ఈ తరములో నీ కొరకు బ్రతుకుదాం. నోవాహు కుటుంబం వలె మా కుటుంబాల్లో ప్రత్యేకించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం అయ్యా. యెహోషువ కుటుంబం వలె మా కుటుంబాలు కూడా ఉండే కృపనివ్వండి. యెహోషువ అన్నాడు ఆనాడు బంధువులతో, రక్త సంబంధికులతో, మీరెవ్వరిని సేవించినా నేనైతే నా దేవుణ్ణి సేవిస్తాను. నన్ను రక్షించినవాడు, నన్ను పోషించినవాడు, ఇంతకాలము నన్ను కాపాడినవాడు, నన్ను విడిచి నేను వేరొకరిని సేవించనన్నాడు. దావీదు అంటున్న, మహారాజు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నా కుటుంబం అంతా నీ చేత దీవించబడాలి ప్రభువా. దీవెన నీ యొద్ద మాత్రమే దొరుకుతుందయ్యా, ఆశీర్వాదం నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది కదా ప్రభువా. మాకు నీతినివ్వండి. నీతే కదా ప్రభువా మా పిల్లలను భిక్షమెత్తకుండా చేస్తుంది, మా పిల్లలు ఆశీర్వదించబడే విధంగా చేస్తుంది, మా సంతానము గొప్పగా బ్రతుకుతుంది. తండ్రి, నీ సన్నిధి మాకు ఇవ్వండి అయ్యా. దావీదు అంటున్న మాట, నా దేవుని మందిరములు ఒకరోజు గడుపుట